హావలి గ్రామస్తులందరికీ అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతటి విజయాన్ని ఇచ్చినటువంటి హావలి పార్టీ కార్యకర్తలకు, హావలి ప్రజలకు నిజంగా ఈ ఒక్క ఎన్నికలనే కాదు, ఎప్పటికీ నిజంగా రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఎంతో ఉందని చెప్పి నేను భావించాను. కాబట్టి ఈరోజు ఎంత పని ఉన్నా సరే ఈరోజు హావలి గ్రామానికి రావాలి అని చెప్పి ఈరోజు రావడం జరిగింది. ఇకపోతే మీ అందరికీ తెలుసు, గత 20 నెలల్లో ఒక సువర్ణ యుగం రాజశేఖర రెడ్డి బిడ్డగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోనే ఏ ముఖ్యమంత్రి ఇంత గొప్పగా పరిపాలించలేదు. 90% పైగా ఈరోజు అమలుపరిచినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చినటువంటి ఎవరైనా ఒక ముఖ్యమంత్రి ఉన్నారంటే అది రాష్ట్రంలోనే కాదు, దేశ చరిత్రలోనే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి చెప్తున్న నిజంగా చాలా గౌరవిస్తున్నాం. ఈరోజు మనం పోయినసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళలాగా ఎక్కడ కూడా నువ్వు వైఎస్ఆర్ పార్టీ నీకు పెన్షన్ కట్టు, నువ్వు వైఎస్ఆర్ పార్టీ నీకు ఇల్లు కట్టని ఎక్కడైనా చేస్తున్నారా మీ ఊరిలో? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు పరిపాలన చేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పంచాయతీ ఎన్నికల్లో వారు వన్ సైడ్ గా జనాలు తీర్పునిచ్చారు. ఈ ఉరవకొండ నియోజకవర్గంలో 87 పంచాయతీలుంటే 71 పంచాయతీలు ఈరోజు మనం చేసినాం. ఎంతో మంది కుళ్ళు కుతంత్రాలు పార్టీలకు అతీతంగా ఏకమైనా సరే ఒంటి చేత విశ్వేశ్వరరెడ్డి గారు ఈ నియోజకవర్గంలో 71 పంచాయతీలు కనిపించుకోవచ్చున్నాం. ఈరోజు మరి ఈరోజు హావలి గ్రామం గురించి మాట్లాడాలా. ఆకెట్ల గ్రామం, ఆమిడాల గ్రామం, నెరమెట్ల, హావలిగి ఈ 4 ఊర్లు కూడా నా సొంత ఊర్ల కిందనే నేను భావిస్తున్నాను. విశ్వేశ్వరరెడ్డి గారు కూడా తన సొంత ఊర్లోనే భావిస్తున్నారు. ఈ రాజకీయాన్ని, ఈ ఎన్నికల్ని అన్ని పక్కన పెడితే రుణం తీర్చుకోవాల్సినటువంటి సమయం హావలి గ్రామం మీద. ఈరోజు మీరు ఇచ్చినటువంటి తీర్పుకు నేను కూడా ఒకటి చెప్పదలుచుకున్నాను మీ అందరూ కూడా. హావలి గ్రామం నేను ఈరోజు నా తెలిసి మొట్టమొదటిసారి ఈరోజు ఊరంతా తిరిగిన, పెళ్లిలోకి వచ్చిన 1-2 సార్లు, అంతేగాని ఎప్పుడు మీరు రాలే. ఈరోజు మీ అందరికీ మాటిస్తున్నా 10 నుంచి 12 రోజుల లోపలనే మీ ఊరికి 45 లక్షలకు సంబంధించిన సీసీ రోడ్లు వేపించి తీరుతామని చెప్పి దాంతోపాటు ఇప్పుడే పెద్దలు చెప్తున్నట్టుగా ఇంటి పట్టాల సమస్య, అదేవిధంగా హౌసింగ్ ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా దయచేసి మీ అందరికీ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా, మీరు ఎవరికైతే ఇంటి పట్టా రాలేదో, ఎవరికైతే ఇల్లు రాలేదో మీరందరూ కూడా అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి. ఒకవేళ మీరు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇల్లు తీసుకుంటే మీ కొడుకు రేషన్ కార్డుని అలానే పంపించి మీ కోడల పేరు మీకు తీసుకుంటే 100% మీకు ఇల్లు పట్టా కానీ ఇల్లు కానీ ఖచ్చితంగా వస్తుంది. ఈ రాష్ట్రంలో ఉరవకొండ నియోజకవర్గానికి 25,391 ఇల్లులు శాంక్షన్ అయినాయి. ఈ రాష్ట్రంలోనే 2వ అత్యధిక ఇల్లులు శాంక్షన్ అయిన ఏదైనా ఉందంటే అది ఉరవకొండ నియోజకవర్గం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. సమయం తక్కువ ఉంది, ఇంకా 2 పల్లెలకు వల్ల దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ దీంతో పాటు ఒకే ఒక్క మాట చెప్పి నేను ముగించదలుచుకుంటున్నాను. కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కలిసి రాజకీయం చేసుకుంటే మీరు గొప్పలు అనుకుంటే అది మీకు చాతగాంతేనని చెప్పి ఈ సభలో గెలుపోటములు ఎప్పుడు సర్వసాధారణం ఎన్నికల్లో. కానీ మనం ఒక మాట కట్టుబడి ఉన్నామంటే ఆ మాట కట్టుబడి ఉండాలా.
అంతేగాని పక్కనంత చేతులు కలిపితే అది మీ శాతగాంతరం అవుతుందని చెప్పి నేను ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంత విజయాన్ని ఇచ్చినటువంటి ఆవుల ప్రజలందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ ఊరు ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి రాబోయే ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా మీరందరూ కూడా వారు వన్ సైడ్ గా తీర్పు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై జగన్.